నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ సార్, ఇంట్లో ఎదిగిన కూతురు కనుక ఉంటే, ఒక 17-18 ఏళ్ళు వచ్చిన అమ్మాయి ఇంట్లో ఉంది అని అంటే, ఇవాళ రేపు మనం చూసుకుంటుంటే తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు. ఆ పిల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా, ఇంటికి కరెక్ట్ టైంకి రాకపోయినా ఇంకంతే గుండె గుబేలమంటుంది తల్లిదండ్రులకి. అయితే రీసెంట్ టైమ్స్ లో ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయికి ఒకడెవడో పరిచయం అయ్యాడు. 17 ఇయర్స్ అమ్మాయికి, ఇంకా మేజర్ కూడా కాదు. వాడు పరిచయం అయ్యాడు, వాడితో పాటు బయటికి వెళ్ళిపోయింది. వాడికి ఇంతకే పెళ్ళయింది. బయటకు వెళ్ళిపోయిన తర్వాత తెలిసిందిట వాడికి పెళ్ళైపోయిందని. నన్ను చేసుకుంటావా, నన్ను చేసుకుంటావా లేదా అని పిల్ల కొంచెం బెదిరించేసరికి చేసుకున్నట్ట. శుక్రవారం పెళ్లి చేసుకుని శనివారం చంపేశాడు ఆ పిల్లని. ఎంత కడుపుకోత తల్లిదండ్రులకి. ఇట్లాంటి పరిస్థితులు, రక్షణ లేదు, పిల్లలు వినరు. ఈ ఆడపిల్లలు కూడా వినే పరిస్థితి లేదు. తల్లిదండ్రుల మాట వింటున్నారా, అదుపులో ఉంటున్నారంటే లేదు. పెంపకాలు అలా ఉన్నాయి. ఈ ఫోన్లు అంటే లిటరల్లీ అన్ని వైపులా కత్తులు ఉంటున్నాయి ఆడపిల్లలకి. ఏ కత్తి వచ్చి ఎలా పొడుస్తుందో తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళకి ఏదైనా వాళ్ళు వెళ్ళిపోతే అది ఓకే, గానీ తల్లిదండ్రులు భరించలేకుండా ఉన్నారు. ఈ ఆడపిల్లలకి రక్షణ కలగాలి, రక్షణ ఉండాలి. బయటకు వెళ్ళిన ఆడపిల్ల మళ్ళీ సేఫ్ గా తిరిగి రావాలి, చెప్పిన మాట వినాలి, చెడు స్నేహాలు చేయకూడదు. ఎడిక్షన్స్ నుంచి, ఫోన్ ఈజ్ ఆల్సో అన్ అడిక్షన్ డెఫినెట్లీ. దీని నుంచి బయటపడాలి. ఇవన్నీ జరగాలంటే ఏదైనా మార్గం ఉందా సార్? ఒకటండి, అంటే మీరు అన్నట్టుగా కొన్ని విషయాల్లో పెంపక లోపం ఉంటే, నేను కొన్ని జాతకాలు చూశాను, వాళ్ళ పెంపకం పర్ఫెక్ట్ గా పెంచుతారు. పెంచినా కూడా ఒక ఏజ్ వచ్చేసరికి ఎందుకు వాళ్ళకి అలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఒక ప్రేమ అనే ప్రేమతో, చాలా యంగ్ ఏజ్ లోనే ప్రేమ అనే ప్రేమతో ఇంకోళ్ళతో ఇబ్బంది వెళ్ళడం, అక్కడ ఇబ్బంది పడి మళ్ళీ అప్పుడు రియలైజ్ అవ్వడం ఆడపిల్ల, అట్లాంటివి ఎందుకు జరుగుతాయంటే వాస్తుపరంగా కానీ జ్యోతిష్యపరంగా కానీ రీజన్ చెప్పి నేను మీకు దానికి సంబంధించిన రెమెడీ కూడా చెప్తాను. ఒకటి, ఎప్పుడు కూడా ఈ మధ్యకాలంలో చాలా మంది తెలియక ఉత్తరము, వాయువ్యం ఇటువైపు బాత్రూమ్స్ పెట్టుకుంటున్నారు. ఒకటి, వాయువ్యంలో లెట్రిన్ బాత్రూమ్స్ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాయువ్యం అనేటువంటి చంద్రస్థానం, చంద్రమా మనసో జాత అనేటువంటి మన వేదంలో ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన మనసు స్థిమితంగా లేనప్పుడే మనం రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. ఓకే, సో ఈ బాత్రూమ్స్ అనేటువంటివి ఏవైతే లెట్రిన్స్ ఉన్నాయి, కేతు సంబంధించిన కారకత్వం ఇది. సో మూన్కి ఎక్స్టెన్షన్, అంటే ఒకవేళ వాయువ్యం పెరిగినా, వాయువ్యంలో బాత్రూమ్స్ ఉన్నా, ఉత్తరం వైపు కూర్చొని దక్షిణం వైపు చూస్తున్నటువంటి కమోడ్స్ పెట్టుకున్నా కూడా ఈ దోషాలు ఎక్కువగా ఉంటుంది. ఉత్తరం వైపు కూర్చొని దక్షిణ వైపు చూస్తూ ముఖం చూస్తున్నట్టు అట్లా కూర్చోకూడదు బాత్రూంలో. అది మెయిన్ రీజన్. ప్లస్ వాయువ్యంలో, ఇది మెయిన్గా ఆడపిల్లలు ఉన్నటువంటి ఇళ్లలో ఈ దోషం లేకుండా చూసుకోవాలని చెప్తాను. ఎందుకంటే నేను చాలా కేసెస్ స్టడీ చేశాను, చెప్పాను వాళ్ళకి. అవునండి, మా ఇంట్లో ఇట్లా అయింది, చక్కగా చదువుకునే అమ్మాయి సడన్ గా ఏదో దీంట్లో పడిపోయి చదువంతా పోయింది, పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ బాధపడుతూ మళ్ళీ మా ఇంటికి వచ్చింది. ఇట్లాంటివన్నీ నేను చాలా కేసెస్ విన్నాను. అంటే ఒక 3 months 6 months జర్నీ చేశాక అప్పుడు నిజం బయటపడుతుంది వాళ్ళకి. అప్పుడు వెనక్కి రాలేక ముందుకు వెళ్ళే స్థితిలో అక్కడే ఇబ్బంది పడిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదొకటి. రెండవది ఏంటంటే, మీరు అన్నట్టుగా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు సరైన అవగాహన లేక పెంపకం లోపం అయితే వాళ్ళ జాతచక్రం కూడా ప్రభావం చూపిస్తుంది. ఎలా అంటే, వాళ్ళకి మీరు ఎన్ని చెప్పండి, ఒక లవ్ మ్యారేజ్ యోగం ఉంది. లవ్ మ్యారేజ్లో 2 రకాలు ఉంటాయి. ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన తర్వాత ఉద్యోగం చేస్తూ ఒక మంచి పద్ధతి గల అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, స్త్రీ పురుషులు ఇద్దరికీ ఉంటుంది. ఒక మంచి ఫ్యామిలీ, వాళ్ళు ఇష్టపడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ వచ్చి వీళ్ళని అడిగారు, ఇద్దరు ఫ్యామిలీస్ ఒప్పుకున్నారు, ఇద్దరు ఇష్టపడుతున్నారని స్థిరపడిపోయారు. ఎడ్యుకేషన్ అంతా అయిపోయింది, ఒక ఏజ్ ఒక 20s 21, 22 అట్లా వచ్చింది, స్థిరపడ్డారు ఇద్దరు కూడా. అప్పుడు వాళ్ళ కెరియర్స్ కానీ వాళ్ళ చదువు కానీ ఎక్కడ డిస్టర్బ్ అయ్యేది లేదు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఇష్టపడ్డారు, తల్లిదండ్రులు ఒప్పుకున్నారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ ఇక్కడ వీళ్ళకి కొన్ని కేసెస్లో ఏమవుతుంటుందంటే, ఒక యంగ్ ఏజ్ లోనే లవ్ అఫైర్ కాంబినేషన్ కలుస్తుంది. అంటే ఎట్లా అంటే పంచమ స్థానాధిపతి. ఎక్కువ కేసెస్ ఎందువల్ల ఇవే జరుగుతున్నాయి చెప్తాను. ఇక్కడ ఒక విషయం అని కాదు, అనేక కోణాలు ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే మనకి ఇవాళ రేపు ఏ సినిమా చూసినా, ఏ పాట చూసినా, ఒక చిన్న యాడ్ చూసినా కూడా మీకు రొమాన్స్,
రొమాన్స్ అంటే ఇక్కడ రొమాన్స్ కి అర్థం వేరు, బట్ ఇక్కడ ఏంటంటే ఒక సెక్సువల్ ఫీల్ వచ్చేలాంటివి చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు. ఎనీథింగ్, టూత్ పేస్ట్ యాడ్ కిందకు బైక్ యాడ్ కిందకు స్త్రీ డ్రెస్ పైకి లెగిపోవాల్సిన అవసరం ఉంది బైక్ యాడ్. అంటే నువ్వు ప్రతి సీన్ లోని సొసైటీలో ఒక రకమైనటువంటి అంటే ఒక ఆలోచన కలిగించేవే ఉంటున్నాయి. పాట దగ్గర నుంచి ప్రతిదీ కూడా, సినిమాలు కానీ సీరియల్స్ కానీ లేకపోతే యాడ్స్ కానీ ఎవ్రీథింగ్ పోస్టర్ వేసినా కూడా ఖచ్చితంగా ఉంటుంది ప్రభావం. ఒక ఏజ్ లోకి వచ్చినప్పుడు సర్వసాధారణంగా వాళ్ళలో ఉండేటువంటి హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు అది ఇంకొంచెం పెరుగుతుంది ఒకటి. రెండోది ఏమవుతుందంటే ఇక్కడ సినిమాల్లో ఇంట్లో వాళ్ళని ఎదిరించేసి పెళ్లి చేసుకోవడం ఒక హీరోయిజం గా చూపిస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు నీకు ఇష్టమైతే చెప్పు ఇంట్లో, నాకు పలానా సెటిల్ అయ్యాను, ఇప్పుడు నువ్వు పలానా అమ్మాయి అంటే ఇష్టం, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మంచిది, అమ్మాయి చక్కగా చదువుకుంది, ఇంట్లో వాళ్ళని ఒప్పించి చేసుకో, తప్పేం. ఇప్పుడు ఇవాళ రేపు ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం ఫ్లెక్స్, ఇంతకు ముందు లేదు, చాలా మార్పు వచ్చేసింది. నేను చాలా కేసెస్ చూస్తుంటా కదా, ఆ అబ్బాయికి ఏదైతే అది ఇష్టం అంటే అంటున్నారు. కానీ ఇక్కడ జరిగేవి ఏంటంటే అలా ఓకే, ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటున్నారు, చేసుకుంటున్నారు, వాళ్ళు చక్కగా ఉంటున్నారు. ఇక్కడ ఏమవుతుంది అంటే కొన్ని కేసెస్ మీరు ఇందాక అన్నట్టుగా ఒక ఏజ్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరేమో పారిపోవడాలు అండ్ రాంగ్ రూట్లోకి వెళ్ళిపోవడాలు ఇట్లాంటివి జరుగుతున్నాయి. దానికి కారణం ఒకటి కొంతవరకు ఇదేదో హీరోయిజం అనుకొని అట్లా చేయడం. రెండవది ఏంటంటే అవగాహన లేకపోవడం, అవగాహన రాహిత్యం, అవగాహన లోపం. అంటే ఏదో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఆవేశంతో, ఈ ఒక్కరోజు జీవితం కాదుగా, వెళ్ళిపోయిన ఒక్కరోజే జీవితమా, దాని తర్వాత చచ్చిపోయే వరకు ఒక జీవితం అనేది ఉంటుంది. ఆఫ్టర్ లైఫ్ సినిమాల్లో ఓన్లీ పెళ్లి అయ్యే వరకే చూపిస్తారు. పెళ్లి అయిన తర్వాత ఏం అప్పుడే సినిమా ఓపెన్ అవుతుంది కానీ అక్కడ చూపించారు. అండ్ డబ్బు మ్యాటర్స్, డబ్బులే గిబ్బులేదు అనుకుంటాం, గబ్బు గబ్బు అవుతుంది జీవితం. డబ్బు లేదు ఏం లేదు, ప్రేమ అనేటువంటిది ఏంటంటే ఇద్దరు వివాహం చేసి 1 సంవత్సరం వరకు అలా ఉంటుంది. కానీ వాళ్ళకి చిన్నగా ఒక పిల్లలు పుట్టి వాళ్ళ ఖర్చులు, దాని తర్వాత ఇంకా వేరే వేరే ఖర్చులు, సొసైటీని చూస్తూ మన కారు లేదు వాడికి కారు ఉంది ఏంటనేటువంటి అన్ని కనబడతాయి తర్వాత. అది ఎంతో బ్రాడ్ మైండెడ్, నేను సింపుల్ గా బతుకుతాను, ఇవన్నీ నాకు సంబంధం లేదనుకుంటే ఎక్కడో కోర్టులో ఒకరు ఉంటారు. అలా కూడా ఉండే వాళ్ళు ఉన్నారు. పెళ్లి చేసుకొని నాకు డబ్బు మ్యాటర్ కాదని జీవించే వాళ్ళని కూడా నేను చూసా, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. కానీ అందరూ అలా లేరుగా. నా ఉద్దేశం ఏంటంటే అందరూ అలా ఉంటే ప్రాబ్లం లేదు, సింపుల్ గా బ్రతుకుతాను, నాకు ఎక్కువ లగ్జరీ అక్కర్లేదని బ్రతుకుతే ప్రాబ్లమే లేదు. కానీ అలా లేదు కదా సొసైటీ. క్యాలిక్యులేషన్స్ ఖచ్చితంగా మారుతాయి. దాని తర్వాత గొడవలు వస్తాయి. నువ్వేంటి సంపాదించట్లేదంటే, సరే నేను సంపాదించడం నీకు ముందే తెలుసుగా, నా జీవితం ఇంతే తెలుసు కదా అని అబ్బాయి అంటాడు. అంటే ఇంతే ఉంటావా అంటది, గొడవలు వస్తాయి, విడిపోతారు. లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా ఎందుకు విడిపోతున్నారంటే వాళ్ళు అప్పటికి ఏమనుకుంటారంటే అప్పటికి ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ ని జయించడమే వాళ్ళకి లైఫ్. కానీ తర్వాత వచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో, సర్కమ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో, సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోరు, చెయ్యలేరు కూడా. రాదు పరిపక్వత. ఇవన్నీ ఆలోచించి తల్లిదండ్రులు సంబంధం చూస్తారు. అది వీళ్ళకి అర్థం కాదు. ఎట్లా సార్ అసలు? సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ లో ఎవడు పడతాడు మెసేజ్ చేయడం, వాడికి రియాక్ట్ అవ్వటము, ఎప్పుడో ఒకసారి పడిపోవటము, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి బికాస్ ఆఫ్ ఫోన్. చాలా దుష్ప్రభావం. అంటే మీరు యాక్చువల్ గా మీరు చూసిన కేసులో అమ్మాయి పెళ్లి చేసుకోమంది, కానీ సొసైటీలో యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే పెళ్లి చేసుకోవాలని ఎవరు ఉన్నట్ల, ఏదో కొంత ఎంజాయ్ చేసాం అంటే స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు అలా, జస్ట్ ఎంజాయ్ చేసామా. ఇవాళ రేపు కొత్త వచ్చాయి సిచ్యువేషన్షిప్ అంటే సిచ్యువేషన్ బట్టి మనం అట్లా ఉంటాం. నేను చాలా దూరంలో వెళ్ళిపోయాను. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, అది విన్నాను. రిలేషన్షిప్ నవ్వాలా ఏడవాలా అంటే ఇక్కడ ఆ అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ అప్పుడు సిచ్యువేషన్ బట్టి అలా ఉంటారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ సిచ్యువేషన్స్ మళ్ళీ మారిపోతారు. సీరియస్ గా తీసుకోవాలి. ఇదో అండర్స్టాండింగ్. సార్ ఆడపిల్లని కన్నాను సార్, భయం వేస్తుంది సార్. ఏం భయపడక్కర్లేదు, ఆడపిల్లలు కన్నా ఎవరు భయపడక్కర్లేదు, అబ్బాయిలు కన్నా భయపడాలి. ఇప్పుడు ప్రపంచం అలా ఉంది. అయితే ఇది ఏంటంటే లవ్ ఈజ్ నాట్ బ్యాడ్, ప్రేమ ఎప్పుడు మంచిదే. నేను చెప్పేది ఏంటంటే ప్రేమ అనేది చాలా ప్యూర్, చాలా మంచిది. కానీ ఆ ప్రేమ అనేటువంటి దాంట్లో నువ్వు మోసపోతున్నావా, నీ జీవితం బాగుపడుతుందా? నీ జీవితం బాగుపడిందంటే ఒక మంచి వ్యక్తి దొరికాడు, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు,
అంతే ప్రేమగా నీ జీవితాంతం మొత్తం చూసుకుంటున్నారు, ఇద్దరికిద్దరు అండర్స్టాండింగ్ ఉన్నారు, వివాహం చేసుకున్నారు, అదే ప్రేమను పిల్లలకి పంచిపెట్టారు, కుటుంబాలకు కూడా పంచిపెట్టారు. ఇట్స్ గుడ్. ప్రేమే కావాలి అందరికీ. కానీ ఇదే ప్రేమ అనే దీంట్లో వివాహం చేసుకున్నాక అసలు రంగులు బయటపడుతున్నాయి, అమ్మాయిది కావచ్చు అబ్బాయిది కావచ్చు. అప్పుడు ఏమిటిది అనేటువంటిది వస్తుంది. అది ఎందుకు జరుగుతుంది అంటే ఫిఫ్త్ లార్డ్ పాడైపోయే కనెక్టివిటీ అయితేనేమో ఒక రకమైన దీంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ప్రేమ అనే దాంట్లో ఇబ్బంది పడతారు. ఫిఫ్త్ లార్డ్ బాగుండి కనెక్టివిటీ వస్తే మంచి పార్ట్నర్ వస్తారు. అయితే ఇవన్నీ మనకు తెలియవు. రెమెడీ వైజ్ రక్షణ ఉండాలి పిల్లలకి. వాళ్ళు ఏం చేస్తున్నారు మాకు తెలియట్లేదు. మెయిన్ అదే మీరు అడిగారు. ఇక్కడ ఏంటంటే ఒకటి ఇంటి పరంగా వాయువులను బాత్రూమ్ లేకుండా చూసుకోవాలి. తూర్పు భాగంలో లైట్ గ్రీన్ కలర్ వేసి రాముడు పట్టాభిషేకం బొమ్మ పెట్టాలి. అండ్ అట్లాగే ఇంట్లో అమ్మాయికి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో ప్రేరేపించేటువంటి ఇవి పర్టికులర్ అంటే గుర్రాల బొమ్మలు ఉత్తర ఈశాన్యంలో ఉండకూడదు, ఉత్తర వాయువ్యంలో ఉండకూడదు. ఇంకా కోరికలు పెరిగిపోతాయి. ఉత్తర వాయువ్యంలో ఉండకూడదు, వాయువ్యంలో ఉండొచ్చు. ఉత్తర వాయువ్యంలో కనుకుంటే కోరికలు పెరుగుతాయి, మీరు కంట్రోల్ చేయలేరు. అమ్మాయిని కావచ్చు అబ్బాయిని కావచ్చు. అంటే అమ్మాయిలు ఇంకో రకంగా అబ్బాయిలు ఇంకో రకంగా అంటే ఫ్రెండ్స్ తో తిరుగుతూ మందు కొడుతూ ఈ రకంగా వెళ్ళిపోతారు వాళ్ళు. అట్లాగే ఇంకోటి ఏంటంటే పర్టికులర్ గా లలిత గనక ఇంట్లో ఉదయం సాయంత్రం చేస్తే కూడా చాలా మటుకు మార్పు వస్తుంది. అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు అనవసరమైనటువంటి దీంట్లో వెళ్లకుండా ఉండాలి. ఒకళ్ళు చిన్నప్పుడే చూసాం, ఒక ఎంగేజ్ లో ఆకర్షణకు గురవుతారు అన్నప్పుడు హనుమత్ ఉపాసన ఇప్పించారు వాళ్ళు. ఆంజనేయ స్వామి స్తోత్రం చేసుకోమని. ఎందుకంటే ఆంజనేయ స్వామి బుద్ధి వాక్కి కారకం, వరిష్టమా. అదేంటంటే మీకు అక్కడ అర్థమైపోతుంది, వాళ్ళకి తెలిసిపోతుంటుంది. ఆంజనేయ స్వామి కాపాడుతాడు. అక్కడ ఎవరైనా ఈ అమ్మాయిని ఎవరైనా ట్రాప్ చేద్దాం అనుకుంటే అక్కడ ఆంజనేయ స్వామి వచ్చి అక్కడ ఎలాంటి మెలిక పెడితే వీళ్ళిద్దరి మధ్యని కట్ అవుతుంది అది చేస్తాడు. అద్భుతం సార్, సత్యం. రైట్. సో హనుమంతుడి ఆరాధన విశేషంగా చేస్తాం అంటే ఎట్లా సార్? హనుమాన్ చాలీసా తోట లేకపోతే ఇంకేమైనా ఎట్లా? హనుమాన్ చాలీసా లేకపోతే రాకూడదు, అలాగే ఆ తల్లికి కూడా కష్టం రాకూడదు. డెఫినెట్ గా సంతోషవంతమైనటువంటి జీవితాలు ఉండాలి పిల్లలకి, ఆడపిల్లలైనా మగ పిల్లలైనా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్తే. శ్రీమా.